హలో అండి, అందరికీ నమస్కారము. ఇక్కడ ఎంతమందికి నెమలి కనిపించిందో కామెంట్ చేయండి. అసలు చింత చెట్టు చిటారు కొమ్మ మీదకి నెమలెక్కింది. నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది. అది ఎగురుతుంటే నేను షూట్ చేయలేకపోయాను. అసలు కెమెరా ఆన్ చేసే లోపల అది ల్యాండ్ అయిపోయింది అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా కూర్చుంది చూడండి. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే మన ఫామ్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. అంటే సన్ రైజెస్, అసలు ఆ చెట్ల మధ్యలో నుంచి ఇట్లా సూర్యుడు, మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకుంటాం కదా, ఆ రేంజ్లో అనిపిస్తుంది అనమాట. చాలా నచ్చుతుంది నాకు ఇక్కడ. ఇంకా పొద్దున్నేనైతే పొలంలోకి వెళ్ళిపోయి ఎండ కాకముందే కొద్దిగా పని చేసుకుందామని చెప్పి పని స్టార్ట్ చేసిన. ముందు రోజు మొక్కలు తీసుకెళ్ళాను కదండి, అవన్నీ కూడా ఇంకా నాటు పెట్టించలేదన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ చేద్దాము అనేసి కొంచెం మడులు ఎలా కట్టాలి ఏంటి అనేది చూస్తున్నాను అనమాట. ఈ సమ్మర్లో కడదామా లేకపోతే కొంచెం ఆగి కడదామా అనుకుంటున్నాను, కానీ మళ్ళీ రైనీ సీజన్ వస్తే అసలు కుదరదు కదా, ఇప్పుడే ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ 6:30కే మనకైతే ఇక్కడ ప్యూర్ గేదె పాలు దొరుకుతాయండి. ఆవు పాలు కావాలన్నా కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇంకా మనకి గేదె పాలు మంచిగా అనిపిస్తాయి కదా, అలవాటు, అందుకే నేను తీసుకుంటాను. అంటే ప్యూర్ మిల్క్ 90 రూపీస్కి లీటర్ పోస్తారనమాట ఇవి మనకి. ఇంకా టీ తాగాక ఫస్ట్ అయితే పొలంలోకి వెళ్ళానండి. ఎందుకంటే సమ్మర్ కదా, మనము 10-10:30కే ఫుల్ ఎండగా అనిపించేస్తుంది. సో అందుకనే ముందే పొలంలో ఏమన్నా పనులు నాటు పెట్టేటివి, తర్వాత ఏమన్నా కూరగాయలు దింపే హార్వెస్ట్లు ఏమన్నా ఉన్నా కూడా మార్నింగే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వంట పని తర్వాత చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ అమ్మ మిల్కి కూర్చొని మంచిగా ఒక ముచ్చటేసుకుంటారు. ఇంకా కలుపు కూడా చెప్పాను కదా, వాచ్మెన్ వాళ్ళు వస్తారని, ఈరోజే వచ్చారనమాట. ఈ వీడియో షూట్ చేసిన రోజు వచ్చారు. ఇంకా అందుకని వాళ్ళకు వర్క్ కూడా చెప్పేశాను. కానీ ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడైతే ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది మనకి. గార్డెనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను కూడా ఎంత వర్కర్స్ ఉన్నా కూడా కొద్దిగా వర్క్ చేసుకుంటానండి. అంటే అది నాకు అంటే ఆ యాక్టివిటీ నాకు ఇష్టం అనమాట బేసిక్గా. సో ఇక్కడైతే మనము గోంగూర, తర్వాత పాలకూర, చుక్కకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, ఇలా ఆకుకూరలన్నీ అయితే వేసుకున్నాము. తోటకూరలో కూడా ఎర్ర తోటకూర వేసుకున్నాం అనమాట. ఎర్ర తోటకూర ఇంకా ఈరోజు వంటకు అవుతుంది అనేసి కొద్దిగా హార్వెస్ట్ చేసాము. తర్వాత బెండకాయలు చిన్న చిన్న చెట్లే కానీ బెండకాయలు కూడా వస్తున్నాయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తుంది రెడ్ రాడిష్ అనమాట. చాలా చోట్ల విన్నాను రెడ్ రాడిష్ ఆకులు ఉంటాయి కదా, రెడ్ రాడిష్ అని కాదు, రాడిష్ లీవ్స్ కూడా కర్రీ చేస్తారు నార్త్ సైడ్ అన్నారు. మీరు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలే, నాకు తిన్నట్టు కూడా గుర్తులేదు, అంటే అమ్మ కూడా ఎప్పుడు చేసినట్టు గుర్తులేదు. సరే రాడిష్ తోటకూర పప్పు వేసేసి రాడిష్ ఫ్రై చేసుకుందాం అనేసి అయితే రాడిష్ కూడా హార్వెస్ట్ చేశాను. లాస్ట్ టైమే చూశాను మంచిగా వచ్చాయి, కానీ ఆసారి కూరగాయలు ఉన్నాయి కదా అనేసి ఇంకా తీయలేదన్నమాట. ఇంకా చూడండి బాగా వచ్చాయి కదా, అసలు సేమ్ మన ఏమంటారు రత్నపురి గడ్డ ఉంటుంది కదా, అలా ఉంది చూడండి.
ఈ ఆకుకూరలతో పాటు ఇంకా టమాటోలు ఒక 2 రకాలు, వంకాయలు ఒక 4, 5 రకాలు, మిర్చి ఒక 2, 3 రకాలు అలా అన్నీ పెట్టామన్నమాట. ఇంకా తీగజాతి మొక్కలు కూడా ఇప్పుడిప్పుడే తీగలు వస్తున్నాయండి. ఇంకా కూరగాయలన్నీ కూడా వస్తే మనకి ఇంటికి సరిపడా కూరగాయలు వెళ్తాయి. ఇప్పటివరకైతే ఫామ్కి వెళ్ళినప్పుడు వండుకోవడానికి సరిపడా మాత్రమే మనం హార్వెస్ట్ చేయగలుగుతున్నాము. అండ్ నేను మొక్కలకు ఓన్లీ మంత్లీ 2 టైమ్స్ జీవామృతం మాత్రమే ఇస్తున్నాను. ఇంకా అంతకు మించి లాస్ట్ టైం ఒకసారి ఒక 6 టైప్ ఆఫ్ పౌడర్స్ ఒకటి ఇస్తే మంచిది, మన మొక్కకి కానీ వేరుకి కానీ వేరు తొలిచే పురుగు అది రాకుండా మొక్క బలంగా పెరుగుతుందని చెప్పి మనకి ఎగ్జిబిషన్లో తీసుకొచ్చానండి. ఒక 50 kgs బ్యాగ్ అది ఇచ్చానమాట. అది మంత్లీ వన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇంకా బోన్ మీల్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్తున్నారు. ఇంకా హార్వెస్ట్ బాగా వస్తుంది అని అన్నారు. ఇంకా అదైతే ఇంతవరకు మన మొక్కలకైతే ట్రై చేయలేదండి, అది కూడా ట్రై చేయాలి. చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి, సేమ్ నార్మల్ రాడిష్ లాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా బీట్రూట్ కర్రీ లాగా వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే రాడిష్ స్మెల్ రాకుండా ఉండాలంటే మన 4 లవంగాలు వేయాలండి తాలింపులో, అప్పుడు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ రాడిష్కి ఉండే ఆ స్మెల్ అనేది కూడా రాదనమాట. నేనైతే అలా చేస్తాను. సో మీరు ఇంకేమన్నా వెరైటీగా చేస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇది ఫస్ట్ మనం నారు వేసిన ప్లేస్ అండి. ఇది ఇక్కడ తీసేసి ఏదన్నా వేద్దాము కొంచెం షేడెడ్లో అనుకుంటే ఇక్కడ ఏంటంటే మన క్యారెట్ అండ్ నార్మల్ వైట్ రాడిష్ ఈ 2 కూడా ఇంకా హార్వెస్ట్ కాలేదన్నమాట. అందుకని సరేలే వన్స్ అవి హార్వెస్ట్ అయ్యాక ఇక్కడంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేద్దామని అనుకున్నాము. ఇంకా ఆవు కోసం కూడా గడ్డి కూడా పెట్టాలి కదండి. అక్కడ కొన్ని ప్లేసెస్ చూసామన్నమాట. అంటే నాకు మెయిల్స్ రాశారని చెప్పాను కదా, వాళ్ళు ఏం చెప్పారంటే పొలం చుట్టూ కూడా మీరు బార్డర్స్లో కూడా మొక్కకి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. సో అలా కొద్దిగా ప్లాన్ చేస్తున్నాము. అండ్ గుడిసె ముందు ఒక పెద్ద ప్లేస్ అంతా కూడా నేను ఓన్లీ మిరపనారు వేసానమాట. సో ఆ ప్లేస్ని కూడా మనం గడ్డి వేయడానికి వాడాలి అని అనుకుంటున్నాను. అందుకనే ఆ ప్లేస్ని కొంచెం దున్నిచ్చి కొంచెం చెయ్యాలి. ఇంకా వెళ్ళినప్పుడల్లా కొన్ని పనులు అవుతూ ఉన్నాయండి. కంప్లీట్గా వర్క్స్ అవ్వాలి అని అంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. అందుకనే కొంచెం టైం పడుతుంది. ఇంకా హార్వెస్ట్ ఇంకా పొలంలో అక్కడ కొద్దిగా వెళ్ళినవి అన్నీ తీసుకొచ్చానమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి గోపాల్ గారి నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదండి. అక్కడి నుంచి అయితే అసలు చూద్దాము, నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. విన్నాను చాలా వీడియోస్లో ఇలానే యూట్యూబర్స్ చేస్తే చూశాను, కానీ నేను ఎప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. 6 రూపీస్ పడిందండి మనకు నారైతే ఒకటి. ఒక 5-6 వెరైటీలు కూరగాయ మొక్కలు అండ్ తీగజాతి కూడా కొన్ని తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ తీసుకొచ్చాను అనమాట, ఒక 5 మొక్కలు. అండ్ ఇవి కూడా మన చామంతులు కూడా తీసుకొచ్చాను. సరే వాటిని ఫ్లోరల్ లాగా అన్నిటినీ ఇక్కడే పెడదామని ప్లాన్ చేసి పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం వీడియోలో ఒకళ్ళు కమెంట్ చేశారండి, మన కృష్ణయ్య దగ్గర చిన్న పందిర్లాగా వేసేసి మన శంకుపూలు పారించండి బాగుంటుంది అని. నాకు తన ఐడియా చాలా బాగా నచ్చిందండి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను కృష్ణయ్య దగ్గర ఆ ప్లేస్లో కొద్దిగా కర్రలతోటి పందిరి వేయాలి అని అనుకున్నాను అనమాట. శంకుపూలు కూడా ఉన్నాయండి నా దగ్గర, అవి కూడా కరెక్టే కదా అనిపించింది. ఇంకా మీకు తెలిసిన మంచి ఐడియాస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను గోపాల్ గారి నర్సరీలో కొద్దిగా క్యాబేజీ నారు కూడా తీసుకొచ్చానమాట. ఇటు సైడ్ కొద్దిగా వంగనారు ఉంది, తర్వాత కొన్ని బెండ చెట్లు ఉన్నాయి, రెడ్ బెండ అలాగా, తర్వాత క్యాబేజీ కూడా ఉంది. ఇంకా అక్కడి నుంచి తెచ్చిన క్యాబేజీ తొందరగా వస్తుందా, మనం పెట్టింది వస్తుందా అంటే మనం ఇది కూడా నేను ఇక్కడ దగ్గరలో ఉన్న నర్సరీలో తెచ్చి పెట్టానండి క్యాబేజీ నారు. సరే చూద్దామనేసి అక్కడి నుంచి అన్నీ కూడా ఎక్కువ తీసుకురాకుండా ఒక 5 తీసుకొని వచ్చానమాట. ఇంకా నాకు ఖాళీగా ఉన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో జస్ట్ సూపర్విజన్ చేయటం కాకుండా నాకు ఇలాగా నేను స్వయంగా ఇలా మొక్కలు పెట్టుకోవడము, ఇలా నారు వేసుకోవడము ఇలా ఇష్టం అనమాట. అంటే తవ్వుకొని నేను సెట్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసారా ఎర్రలు ఎన్ని ఉన్నాయోనండి అసలు మన పొలంలోనైతే. ఇదొక్కటి నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట.
ఇంటికొచ్చాక కొంచెం నెక్స్ట్ డే కొద్దిగా ఇవన్నీ హ్యాండ్స్ పెయిన్ అట్లా మనకు అలవాటు లేదు కాబట్టి అలా వంగి చేయటము అలా వస్తుంది. కానీ ఆ వర్క్ చేసేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్కి నాకైతే అదంతా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పాపం వాచ్మెన్ అంకుల్ అదే అంటారు, నేను తవ్విస్తానమ్మా నువ్వు పెట్టుకో అని అన్నారు. కానీ ఆ టైంలో తను వంట చేసుకుంటున్నారు అనమాట. ఇది మార్నింగ్ టైం కదా. ఇప్పుడైతే మనకు ఆ చెట్టు నీడతో కొద్దిగా చల్లగా ఉంటుందండి. లేకపోతే తర్వాత లాస్ట్ టైం కూడా ఇలా కొద్దిగా ఎండలో వర్క్ చేసేటప్పటికి డీహైడ్రేట్ లాగా అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఇది సమ్మర్, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకేమంటారు ఎక్కువ స్ట్రెయిన్ చేసుకోకూడదు అనేసి కొంచెం వార్నింగ్స్ వచ్చాయన్నమాట. ఇక అందుకనే నీడ ఉన్నప్పుడే చేసుకుంటున్నాను. ఇక్కడ అంతా లెవెల్ చేసుకొని కొద్దిగా ఆ గ్యాప్లో సెట్ చేశాను అనమాట. చూసారా, మీకు నేను ఎందుకు ఇంత ఎర్రల గురించి చెప్తున్నాను అని అంటే, ప్రకృతి వ్యవసాయంలో మనకి ఏదైతే జరుగుతుంది అని చెప్తున్నారో, మనం ఈ జీవామృతం వాడటం వల్ల ఈ ఎర్రలు ఇలాంటి బాగా డెవలప్ అయితే అంటున్నారో అది నిజమే అనిపించిందండి నాకు. అంటే నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేస్తున్నా. అందుకే మనము ప్రకృతి వ్యవసాయమే చేయాలి అన్నది నాకు కూడా అనిపించింది. ఇంకా తెచ్చిన నారంతా కూడా అక్కడ ఎక్కడ ఏమేమి పెట్టాలో నేనే పెట్టేసి వస్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజు కంటే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే మొత్తం కలుపంతా కూడా తీపిచ్చేసానండి. చెప్పాను కదా, అంకుల్ వాళ్ళ పాప కలుపంతా కూడా తీసేస్తుంది, అందుకే ఆమెను పెట్టుకున్నామని. సో ఆవిడైతే కలుపంతా తీసేసింది. ఇక్కడ వచ్చేసి 2 పచ్చిమిర్చి మొక్కలండి. అసలు ఎంత మొగ్గుందంటే చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. ఇది బుల్లెట్ మిర్చి అనమాట. మనకి ఎమర్జెన్సీలో అలా పనికొస్తుంది. అండ్ మిల్కీ కూర్చున్న ప్లేస్లో చూసారా, ఇక్కడ లాన్ వేయించడానికి మట్టి వేయించామన్నమాట బిఫోర్ డేనే. ఇంకా ఈరోజు వచ్చి వాళ్ళు గ్రాస్ వేసుకుంటారు. ఇక్కడ నేను రాడిష్ చూపిస్తున్నాను. ఒక 4-5 అయితే రాలేదండి. ఆల్మోస్ట్ అలా ఒక 7-8 వరకు అయితే వచ్చాయి. అండ్ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కడిగిన తర్వాత, మన మంచి పింకిష్ కలర్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా, అంకుల్ ఏమన్నారంటే, నువ్వు నెక్స్ట్ టైంకి వచ్చేసరికి నేను మొత్తం అంతా క్లీన్ చేస్తానమ్మా, నువ్వు అప్పుడు మొక్కలే వేసుకుందు, కానీ ఇప్పుడు అంతా తవ్వితే కొద్దిగా ఎండితే మళ్ళీ మనకి కలుపు తక్కువ వస్తుంది అని అన్నారు. సరేలే, ఎందుకు టైం వేస్ట్ చేయాలని నా దగ్గర ఉన్న ఒక 3 ఖాళీ బాక్సెస్ ఉంటే వాటిలో కొద్దిగా నారు వేసుకున్నానండి. తర్వాత సాయిలీలా వ్లాగ్స్ నుంచి చెన్నంగి ఆకు సీడ్స్ తెప్పించాను. నాకు చాలా ఇష్టం అది కూడా వేసి వచ్చాను, వస్తే మళ్ళీ భూమిలో వేయొచ్చని. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇలా కుంకుడుకాయలతో అమ్మ నైట్ కొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి తెల్లారి మార్నింగ్ ఎవ్రీ సండే చిన్నప్పుడు మనకి పెరట్లో కూర్చోబెట్టి తలకు పోసేది కదా, అలాగా నాకెందుకో మళ్ళీ ఇట్లా కుంకుడుకాయలు యూజ్ చేయాలి, ఇట్లా కెమికల్ షాంపూస్ కాకుండా అనిపించి కుంకుడుకాయలు మొన్న ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు నర్సరీ మేళాలో దొరికితే తీసుకొచ్చానమాట. ఇంకా వాటిని ఇలాగా కొట్టేసి నానబెట్టుకుంటున్నాను. అయితే ఆల్రెడీ నేను కుంకుడు చెట్టు ఒకటి తెప్పించానండి, మన ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి, కడియం నుంచి. కానీ సీడ్స్ తోటే కదా ఏ చెట్టు అయినా వచ్చేది, ఇలా పెట్టి చూద్దాము అని చెప్పి ఒక 10-12 వెళ్ళాయి అనమాట. ఇది మన కుంకుడుకాయలు కొట్టినప్పుడు ఆ సీడ్స్ అన్నీ వేసి పెట్టాను జస్ట్ అలా టెస్ట్ చేయడానికి. 3 o'clockకి జస్ట్ అలా వెళ్ళి చూద్దామని వస్తే చెమటలు పట్టాయి అనమాట. సో మన కృష్ణయ్య దగ్గర ఇలా స్ప్రింక్లర్స్ సెట్ చేశానండి. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అది చూపించడానికే మీకు షేర్ చేస్తున్నాను ఇది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దీని బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. కొద్దిగా షెడ్ వేపిస్తున్నాము, తర్వాత గ్రాస్ వేపిస్తున్నాము. ఆ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను.